ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీ అమాయంలోనే సజ్జనార్ గారు దిశ ఎన్కౌంటర్ చేసిండు. అప్పుడు ఎట్లా మంచోడయిండు? కాంగ్రెస్ గవర్నమెంట్లో రాగానే ఎందుకు చెడ్డోడయ్యిండు? అంటే మీ ఇంట్లో పన్నోడా సజ్జనార్ గారు? మీ ఇంట్లో ఏమైనా పని కుదిరిండా? పోలీసు వాళ్ళు మీ ఇంట్లో ఏమైనా పని చేస్తురా? చెప్పు, ఊడిగం చేస్తురా? వాళ్ళు ఒక డిపార్ట్మెంటు, ఒక రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులు, రాజ్యాంగం కోసం పనిచేస్తున్న వ్యక్తులు. ఇవాళ మంచి అయినా చెడైనా 100 నెంబర్కి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు స్పందిస్తారు. కులం లేదు, మతం లేదు, ఊరు లేదు, వాడ లేదు, ఇమ్మీడియట్గా వచ్చే వ్యక్తులను అవమానిస్తున్నారంటే ఒక ఉమెన్గా నేను ఖండిస్తున్నా, తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది సుమోటోగా తీసుకోవాలని చెప్పేసి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను. నువ్వు అసలు 100% నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ క్షమాపణ చెప్పాలి. నువ్వేదో ప్రెస్ మీట్ పెట్టు, లేకపోతే పక్కన ఉండేసి బఫూన్ గాన్లాగా మాట్లాడంగానే కాదు, బుర్ర ఉండాలి. నీకన్నా చదువుకోనోడు నయ్యం. నువ్వు చదువుకున్నా అంటావు, నువ్వేదో అడ్వకేట్ అంటావు, నేను అదా అంటావు, నేను ఇది అంటావు, నీ దందాలైంది, నీదైందని. ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసుకుంటే నువ్వు ఎక్కడుంటావు చెప్పు? బేషరతుగా నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్కి క్షమాపణ చెప్పు.